మాట్లాడుతున్నాను. నేను ఏమన్నాను నీ తీసేస్తాను అలా నా ఫీజు వాయి పైసలు అంటప్పా పైసలు దిగిపో శివ శివ కాదా మెట్టారు జీతం డబ్బులు ఎప్పుడు ఇచ్చావా పైసలు అంటప్పా పని రోడ్డు దిగేసినారంటే పైసలు అంటే నేను నాకు జీతం ఎప్పుడు ఇచ్చావంటే ఇంతవరకు ఏందంటా పోయింది నువ్వు జీతం ఎప్పుడు ఇచ్చావు పని నాకు వాళ్ళందరూ అడుగుకోవాలంటే నేను ఏమైనా తప్పు అంటే ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు పైసలు అన్నాడు జీతం పైసలు ఎప్పుడు ఇచ్చావంటే ముందు అన్నది ఏంది ఫీజు దూరంగుండి వాయ్ నేనేమంటా ఎవరనుకుంటున్నావు నువ్వు రెడ్డి నువ్వు రెడ్డి వాళ్ళు వీళ్ళు అనుకున్నావా తాత తీసేస్తాను ఎలా నేను ఏమంటప్ప కలిసి ఏమంటావు పోయింది నువ్వు నా జీతం ఎప్పుడు ఇచ్చావు నేను పొద్దున్నే నేను పొద్దున్నే కూడా నేను కంతి కట్టుకోవాలి నీకు వానికి జ్వరం వస్తుందని కొడతాను తాత తీసేస్తాను గొప్ప ఏం చేయాలి మరి నేను దాన్ని ఓయ్! మడిసి కుదరలు దాన్ని ఏం చేయాలి మరి దీన్ని దీన్ని అవును. దీన్ని దగ్గరికి రా, దుర్మార్గుడా. చెప్పాలంటే గోవిందుల వాక్యము గొంతున పెట్టినదట, నారాయణ అక్షరము నాలుకను నిలిచినదట. నిష్ఠతో పెట్టిన నామద్రమున నీళ్లతో కడిగిన పోదమామయ్య అంటుంది తను. నా తల్లి గర్భంలో ఏ నాటు జన్మించాను, నాకు ఆ నాటు పుట్టుకతో వచ్చిన ఈ నామ తిరుమని నా చివరి కట్టె కాలే వరకు కూడా నేను మరుగున మామయ్య అంటుంది. మరేం చేయాలి? ఒక పని చేద్దాం. ఏం పని చేయాలి? అమ్మకాడ ఒప్పిద్దాం. అమ్మ గొప్ప చెప్పి నప్పులు పెడదాం. అంటే నప్పులు పప్పులు నప్పులు పప్పులు ఏంటినా? అది ఆ? అట్ట తింటాను చక్కెర పప్పులు చెరుగా బెల్లం అంటే చెరుగా బెల్లం అంటే పెడుతున్నా వింటుంది అతను. అట్ట అట్ట కదరండి. ఏం చేయాలి? చెరుకు కొయ్యాలి. ఎక్కడేయాలి? గ్యానులేసి దానిలో వేసి తిప్పితే తిప్పి తిప్పి వంటలు చేసి పక్కన పెడితే అప్పుడు నా అప్పుడు బెల్లం బెల్లం అప్పుడు బెల్లం తయారవుతుంది. కదా? నా బెల్లం నీకు పెడతాను. నీ బెల్లమా? ముద్ర ముద్దలు బెల్లం పెడతాను. ఏంది? నా తప్పు తీసేస్తాను ఎలా నువ్వేం నాకు వెళ్ళి మీ అమ్మను పిలుచుకురాపో. వెళ్ళి మీ అమ్మను పిలుచుకురాపో. మా అమ్మను అవును. ఈ టైంలో పోయి మా అమ్మలు అయితే మన చేత్తో కూడా కొట్టాడు. ఎందుకు? పెట్టి అట్ట కొడతాడు. ఎందుకురా? ఈ టైంలో మా అమ్మ లేవు మాట మన మీ అమ్మంటే ఎవరనుకుంటున్నావు? మా ఆయన పెళ్ళాము. నా భార్య పట్టపు దొరసాను దుర్మార్గుడా. నీ భార్య పట్టపు దొరసాను. నీ భార్య పట్టపు దొరసాను రా. దర్శనమ్మా. నీ భార్య దగ్గరికి వస్తాను ఏమో. నా తప్ప. ఇప్పుడు నీ భార్య నాకమ్మ. అవును. అంటే మా నాయన చేసుకున్నాడా? న్యాయం చేస్తుందే. మా అమ్మను ఎవరు మీ అమ్మని చెప్పినానా? నా భార్య పట్టపు దొరస నీకు తల్లి లాంటిది కదా. చేతులు పోతున్నాయి కదా. పిలుస్తుంది అమ్మగారిని. నువ్వు సెల్ఫీ పనికిరావా? మన సాక్షి పేపర్ కదా వీడు ఆడదాన్ని కొట్టిన మునగోపి అంట. ఏమంటారు? ఆడదాన్ని కొట్టిన వాడు ఏమంటారు? వాడు మునగోపి అంటారు. ఎవరు చెప్పినా నీకు ఆ మాట? ఆడదాన్ని కొట్టిన అడగల నా కొడుకే. నీ పిల్లలు నువ్వు కొట్టలే ఇప్పుడు? జీవితంలో కొట్టి నన్ను కొట్టింది మా భార్య. అది ఒప్పుకున్నాను బాబు. వెళ్ళి పిలుస్తుంది అమ్మగారిని. మీ అమ్మని అంటావే? ఎవరియా? మీ అమ్మ అంటే నా భార్య పట్టకు దొరుకుతాను ఏం చెప్పారు కదా. నీ అమ్మని దొరసానా పిలుస్తా అట్ట చెప్పు. మీ అమ్మని పిలుస్తా అంటే అవునా? ఏం మళ్ళా మళ్ళా అవును అంటాడు. మీ అమ్మను దొరసానం పిలిచిపోతున్నావు. అమ్మ దొరసానా కాదురా. చిన్నప్పటి నుంచి నువ్వు ఎవరింట్లో ఉన్నావు? నీ ఇంట్లోనే రండి. నీకు బట్టలు తీసిచ్చేది ఎవరు? నేను బెత్తలు నేను. ఎవరు తీసిచ్చారు? అమ్మ. నేనైనా అమ్మాయినా తీపించాను. నేనైనా అమ్మాయినా తీపించాను. మా అమ్మ నాకు కట్టింది. ఏంది?
మల్తాడు. ఎంత ఉన్నావు అప్పుడు? అప్పుడు చిన్న బుల్లకాయ చిన్న పిల్లవాడికి చిన్న బుల్లకాయ కాదు. చిన్న 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 అప్పటి నుంచి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటికాడ ఉన్నప్ప జీతం ఎవరు ఇస్తున్నారు నీకు? నువ్వు ఇస్తున్నావు ఆకలైనప్పుడు అన్నం ఎవరు పెడుతున్నారు? అవతలు ఆకలి ఆకలైనప్పుడు అన్నం ఎవరు పెడుతున్నారు? మా అమ్మ పెడుతుంది మరి నీకు ఏం కావాలా? తల్లి. మరి ఇప్పుడు ఏమైంది? అమ్మాయ్యా ఉండుయ్యా అయ్యా పైకి మాటి మాటి పైకి ఎత్తావా? నేను చచ్చిపోతానండి దెబ్బ తినక. కుట్టుకుంటు నాచి వాళ్ళు నువ్వేడ మారుతున్నావు తెలుసు మీ అమ్మగారిని. అలా మేమనుంటాడా ఇందాక నేనేం చెప్పాను నీకు? మీ అమ్మను దొరసానాయం పిలుస్తాను పిలుస్తా కానీ లంచ చిన్ని కూరలు తెచ్చాను, నాకేమి గేటి వద్ద పెట్టాను, నాకేమి నా మాట వినలేదు. యారు నీకు సిగ్గుమానం లేదండి? సిగ్గుమానమైందానికి ఒక ఆడదే నీ మాట వినలేదా? అమ్మ నువ్వు దిగు మరి గారు హరియామని అంటే గోవిందన వాక్యము గొంతున పుట్టినది యామని నారాయణ అక్షరము నాలుకను నిలిచినది. నిష్ఠతో పుట్టిన నామతిరుమల నీళ్లతో కడిగిన పోదు మా అమ్మయ్య అంటుంది తను. మరి ఆడదానికి కొట్టిన తిండి అవమానంగా ఉంటుందంటారు కదా పెద్దలు. ఆడదానికి ఆడదే సాటంటారు కదా. అందుకే నీకు బాధ్యత తప్పు చెప్తున్నాను. ఎలాగైనా సరే తన ఉన్న గేటి వద్దకు వెళ్ళి తన నష్టం మన నామతిరుమల చూపించి అటు రేఖలు పెట్టించి మరి గోవింద నామస్మరణ మరిపించి హరహర శివ శివ శంభూశంకర్ అంటూ లోనికి తీసుకురా. అలా తీసుకురా అని ఎడలా ఉన్న కాస్త కొప్పు కూడా పోసేస్తా, గుర్తు పెట్టుకో. అమ్మ ఏమంటుందంటే అమ్మ ఏమంటుందంటే ఇప్పుడు ఇంకా నీకు ఎంత తుండమ్మా మరెడ్డికి పోలే నాకు పని మరెడ్డి ఎప్పుడుకి దానికి పని నువ్వు చేయలేవు ఎప్పుడు తెలియలే ఎప్పుడు ఏం నా కొడుకు అమ్మా ఈ అమ్మ ఏం జాకెట్ వేసింది అమ్మ అయినా అతి మాట అవసరం లేదు. మరి కోడలు ఎక్కడుందిరా? అటు తిరుగు అటు తిరుగు కోడలు ఎక్కడుంది అడిగాను. చెప్తా తిరుగుమా ఓ తల్లి తిరుగుమా ఒకసారి తిరుగు అటు తిరుగు ఈ అమ్మ తాళా జాకెట్ అవసరమా? 7 మంది కుమారులు గుర్తించింది. తాళా జాకెట్ వేసుకుని పలాడి తప్పుతావు నువ్వు. Hey,